హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నోయింగ్ అవర్ నెంబర్స్. ఈరోజు టాపిక్ ఈ టేబుల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇవి మెజర్మెంట్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ ఉంది చూడండి, ఈ స్కేల్ ఉంది కదా, దీనిపైన సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ సెంటీమీటర్స్ మధ్యన చిన్న చిన్న గీతలు ఉంటాయి, వాటిని ఏమంటారు? సో అదే అనమాట ఈ ఫస్ట్ బాక్స్లో ఉండేది. ఫస్ట్ చూడండి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. అంటే ఏమంటే ఈ స్కేల్లో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండేది 1 సెంటీమీటర్. వీటి మధ్యలో లైన్స్ ఉంటాయి, అదంతా ఒక్కొక్క పార్ట్ ఎన్ని మిల్లీమీటర్స్ అంటాం. అదే 10 మిల్లీమీటర్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ సెంటీమీటర్స్కి మీటర్ అనేది ఇంకోటి ఉంటుంది. మీటర్ అంటే ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, డ్రెస్సులు అంతా మెజర్ చేస్తారు కదా టైలర్ షాప్లో, అవి మీటర్స్ అన్నమాట. సో అవి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే ఇదేంటి కిలోమీటర్ అంటే మన వెహికల్స్లో మెజర్ చేసుకొని ఉంటాం కదా కిలోమీటర్స్ అని. అంటే ఏమి, మనం ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అనమాట, దాన్ని కిలోమీటర్స్లో మెజర్ చేస్తారు. ఆ కిలోమీటర్స్లో 1 కిలోమీటర్ అంటే ఏమి, 1000 మీటర్స్. ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ది 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. అదే మరి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఇది వాటి ఫుల్ ఫామ్. షార్ట్ కట్గా ఇట్లా రాస్తాం చూడండి. 1 cm ఈజ్ ఈక్వల్ టు 100 mm. అంటే cm అంటే సెంటీమీటర్, mm అంటే మిల్లీమీటర్. నెక్స్ట్ 1 m ఈజ్ ఈక్వల్ టు 100 cms. అంటే ఏమి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ 1 km ఈజ్ ఈక్వల్ టు 1000 ms. అంటే ఏమి, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఈ ఎస్ కొన్ని చోట్ల పెడతాము, కొన్నిసార్లు పెట్టాం. సో 100 సెంటీమీటర్ 1000 మీటర్స్ అని కూడా చదవచ్చు. ఎస్ కంపల్సరీ కాదనమాట. ఓకేనా, షార్ట్ ఫామ్లో. కానీ ఫుల్ ఫామ్లో మాట ఎస్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కిలోగ్రామ్స్. 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. షార్ట్కట్లో 1 kg ఈజ్ ఈక్వల్ టు 100 గ్రామ్స్. ఇక్కడ మీకు కేజీ అనగానే అర్థమైపోయి ఉంటుంది. ఏది, షాప్కి వెళ్తే మనం కొనే బియ్యం కానీ, కందిపప్పు కానీ, లేదా చక్కెర, షుగర్ కానీ ఏవైనా సరే కేజెస్లో మెన్షన్ చేస్తారు. సో మనకి కేజీ అంటే ఫుల్ ఫామ్ ఏమి, కిలోగ్రామ్. ఇది సెకండ్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మిల్లీలీటర్స్. లీటర్ అనగానే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఏంటిది, మిల్క్ కానీ, వాటర్ కానీ, ఇంకా ఏదైనా సరే లీటర్స్లో మెజర్ చేస్తాం, పెట్రోల్తో సహా. సో లిక్విడ్ని మెజర్ చేసేదన్నమాట. షార్ట్ ఫామ్ వచ్చి 1 LT ఈజ్ ఈక్వల్ టు 1000 mls. ఎస్ అవసరం లేదు, mls. ఇవి ఏవేవి చూడండి. ఫస్ట్ది డిస్టెన్స్ని మెజర్ చేయడానికి, డిస్టెన్స్ని అంటే లెంత్ని కూడా అనుకోవచ్చు, డిస్టెన్స్ అనొచ్చు, లేదా లెంత్ని మెజర్ చేయడానికి 3 టైప్స్: సెంటీమీటర్, మీటర్స్, కిలోమీటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కిలోగ్రామ్స్, అంటే వెయిట్ని మెజర్ చేయడానికి. ఏంటి, వెయిట్ని. థర్డ్ వన్ కూడా వెయిటే. ఓకేనా. అయితే ఏంటి మీనింగ్ అంటే, ఫస్ట్ వన్కి థర్డ్ వన్కి, సెకండ్ వన్కి థర్డ్ వన్కి ఉన్న డిఫరెన్స్ ఏమంటే, ఫస్ట్ వన్ వచ్చి నార్మల్ వెయిట్, థర్డ్ వన్ మాత్రం కంపల్సరీ లిక్విడ్గా ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో ఉండేవి అంటే వాటరు, ఆయిలు, పెట్రోలు, మిల్క్, ఇవంతా ఏంటి, లిక్విడ్ ఫామ్స్. వాటిని యూజ్ చేయడానికి వాడేది లీటర్స్ అన్నమాట. ఓకేనా. ఇది మనకి బాగా తెలిసి ఉండాలి, రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట.
ఏమి ఎగ్జాంపుల్ 1, పాపులేషన్ ఆఫ్ సుందర్ నగర్ వాస్ 2,35,471 in the year 1991. In the year 2001, it was founded to be increased by 72,958. What is the probability of the city in 2001? అంటే ఏమి ఇక్కడ పాపులేషన్ ఇచ్చాడు. 91లో పాపులేషన్ ఎంత ఉంది, 2001లో ఎంత ఉంది అని. అంటే ఇక్కడ ఏమంటే ఇంక్రీజ్ అన్నాడు. అంటే ఇక్కడుండే ఒక సుందర్ నగర్ అనే ప్లేస్కి పాపులేషన్ ఎంత ఉంది ఎప్పుడు 1991లో. 2001 అయ్యే కాడికి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పాడు. అయితే టోటల్ ఎంత అని చెప్పలేదు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా టోటల్ అనేది చెప్పకుండా ఇచ్చాడు కాబట్టి ఇంక్రీజ్డ్ అంటే ప్లస్ అని మీనింగ్ కాబట్టి ఈ రెండు అడిషన్ చేయాలన్నమాట. ఎక్కడ మనకి అడిషన్ కానీ టోటల్ అని కానీ సమ్ కానీ మెన్షన్ చేయలేదు. జస్ట్ ఇంక్రీజ్డ్ అన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇయర్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఏమి పెరిగింది, అడిషన్ చేస్తే వస్తుంది. అదే మరి పాపులేషన్ కూడా. అయితే అది ఎలా రాస్తాం? ఫస్ట్ చూడండి, పాపులేషన్ ఇన్ 1991 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2,35,471. ఇంక్రీజ్డ్ ఇన్ పాపులేషన్, ఇంక్రీజ్ అయింది కదా కాబట్టి ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. ఇంక్రీజ్ అయింది అంటే అర్థం ఏమి, అడిషన్ చేయింది. ఓకేనా, ఇండైరెక్ట్గా ప్లస్ పెరిగింది అని అర్థం ఇంక్రీజ్ అంటే. సో ప్లస్ అని మీనింగ్ ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు. సో ఇక్కడ వేసేటప్పుడు బాగా గమనించాలి దేని కింద ఏ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ చూసామంటే 1 2 3 4 5 6 డిజిట్స్ ఉంది. సో ఇక్కడ ఎంత ఉంది, 1 2 3 4 5 డిజిట్స్ ఉంది. అంటే ఒక డిజిట్స్ వదిలేసి చూడు, గ్యాప్ ఎంత ఉంది, 1 డిజిట్ వదిలేసి ఇవ్వాలి. సో 1 డిజిట్ వదిలేస్తే 2 వదిలేసి 3 నుంచి రాయాలి. 72,958 ఈ పద్ధతిలో ఇచ్చు. లేదంటే ఇక్కడ చూస్తే 3 డిజిట్స్ ముందర 2 ఉంది. సో ఆ 2 ఉన్న చోట నుండి దానికి ఈక్వల్ అయ్యేటట్టుగా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకొని అడిషన్ చేయొచ్చు. జాగ్రత్తగా వేయాలి అడిషన్. పొరపాటుగా చాలామంది ఏం చేస్తారంటే ఇలా చేస్తారు. చూడండి, ఈ పక్క కామాస్ వదిలేసి ఈ విధంగా చేసే అడిషన్స్ ఉన్నారు. చాలామంది ఇలా చేస్తారు తెలియకుండా. అందువల్ల ఇలా చేయకూడదని నేను ముందుగా చెప్పి ఇప్పుడు చెప్తాను, ఇలానే చేయాలి. ఓకేనా, ఇక్కడ చూసామంటే లెఫ్ట్ సైడ్ నుండి ఏం చేసాము, 1s కింద 1s, 10s కింద 10s, 100s కింద 100s, 1000s కింద 1000s, 10,000s కింద 10,000s ప్లేస్ వాల్యూస్ వచ్చేటట్టుగా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అడిషన్. నార్మల్గా అడిషన్ చేస్తాం. 1 + 8 9, 7 + 5 12, 2 1, 1 + 9 10 14. ఇప్పుడు ఇక్కడ కామ. నెక్స్ట్ అంతా 8, నెక్స్ట్ 10 3. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు చూడండి, పాపులేషన్ ఆఫ్ ది సిటీ ఇన్ 2001 అది రాస్తాం. దేర్ఫోర్ ది పాపులేషన్ ఆఫ్ ది సిటీ ఇన్ 2001 ఈజ్, మనకు వచ్చిన ఆన్సర్ రాయాలి 3,08,429. ఇది ఆన్సర్ అన్నమాట ఫస్ట్ ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ స్టేట్ ద నెంబర్ ఆఫ్ బైసికల్స్ సోల్డ్ ఇన్ ది ఇయర్ 2002 to 2003 was 7,43,000. In the year 2003 to 2004 the number of bicycle was sold 8,100,000. In which year were more bicycles sold?
అండ్ హౌ మెనీ మోర్. ఇక్కడ మీకు క్వశ్చన్లో చాలా వరకు అర్థమై ఉంటుంది. బైసికల్స్ అంటే సైకిల్స్, ఇది తెలుసు మీకు. సోల్డ్ ఇయర్ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు. సో క్వశ్చన్ మొత్తం చూడకపోయినా ఈ 3 పాయింట్లు చూస్తే అర్థమవుతుంది. బైసికల్స్ సోల్డ్ అంటే సేల్ చేశారు. ఏ ఇయర్లో 2002 to 2003లో ఎంత 7,43,000. తర్వాత ఇంకో ఇయర్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ బైసికల్స్ ఇచ్చి కౌంట్ ఇచ్చాడు. సో ఇక్కడనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 7 lakhs అమ్మితే సెకండ్ ఇయర్ 8 lakhs. సో మీకేం అర్థమైండాలి ఇక్కడే, ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ ఎక్కువ అమ్మాడు. ఇక్కడ చూడండి మోర్ ఎక్కువ. సో ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ చూస్తానే మనకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎట్ట సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం రాయాలి, ది నెంబర్ ఆఫ్ bicycles sold in 2002 to 2003 ఎంత 7,43,000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ది నెంబర్ ఆఫ్ bicycles sold in 2003 to 2004 8,100,000. సో ఫస్ట్ వాడు ఏమన్నాడు, హౌ మెనీ సోల్డ్, విచ్ ఇయర్, హౌ మోర్ బైసికల్స్ సోల్డ్. ఏ ఇయర్లో అమ్మాడు ఎక్కువ చూడండి, 2003 to 2004. అదే మనం రాయాల్సిన ఫస్ట్ స్టెప్. మోర్ బైసికల్స్ సోల్డ్ ఇన్ ది ఇయర్ 2003 to 2004. చూడండి ఇట్లా డాష్ పెట్టినా 2 అనే మీనింగ్, ఇట్లా 2 రాసినా 2 అనే మీనింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, హౌ మెనీ అంటే ఎంత ఎక్కువ. సో దేనిలో నుండి దేన్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఇక్కడ మీకు చూస్తానే చెప్పేయచ్చు. 8 ఎక్కువ 7 కన్నా. చూడండి ఇక్కడ నేను రాసేటప్పుడు కూడా సేమ్ ప్లేసెస్ వచ్చే విధంగా రాసుకున్నా. ఇలా కానీ రాస్తే ఎక్కువ ఏది ఎక్కువ అంటే గ్రేటెస్ట్ ఏ నెంబరో కూడా మనం చూస్తానే చెప్పేయచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, దేని నుంచి దేన్ని 8 lakhs నుండి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. రఫ్గా ఈ పక్కగా వేస్తా చూడండి, 8 lakhs కామాలు లేకుండా రాసా చూడండి. 6 digits, ఇవి కూడా 6 digits ఉంది కాబట్టి సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు రాసేయచ్చు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ 0 - 0 0 - 0 1 - 0 అంటే 0 0 - 3 సబ్ట్రాక్ట్ కాదు, ఈడ బారోయింగ్, ఈడ లేదు. సో ఇక్కడ బారోయింగ్ 8 అనేది 7 అవుతుంది, 1 ఇక్కడికి వచ్చి 10 అవుతుంది, 10లో 1 ఇక్కడికి పంపించేసి ఇది 9 అయ్యి ఇది 10 అవుతుంది. ఇప్పుడు 10 - 3 చేయగలం, ఎంత 7, 9 - 4 5, 7 - 7 0. ఇంకా నెంబర్స్ లేవు కాబట్టి ఇంతే. ఎంత వచ్చింది 57,000. చూడండి ఇట్లా వన్స్, ఇది థౌజండ్స్. సో ఎంత 57,000 అని మీనింగ్. ఇప్పుడు అది రాస్తాం. Therefore 57,000 bicycles more sold in the year 2003 to 2004. ఇది ఆన్సర్. చూడండి మన క్వశ్చన్లోనే అంతా ఉంది. ఏం చేయాలి తెలిస్తే చాలన్నమాట, ఈజీగా చేసేయచ్చు. ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ పాయింట్ తెలిసింది అంటే లెక్క మొత్తం రాసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద టౌన్ న్యూస్ పేపర్ ఈజ్ పబ్లిష్డ్ ఎవ్రీ డే. 1 copy has 12 pages. Every day
11,980 copies are printed. How many total pages are printed every day? అంటే ఇక్కడ చూడండి, 1 copy హ్యాస్ 12 pages. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే న్యూస్ పేపర్ ఒకటి ఉంది, ఒక న్యూస్ పేపర్ ఈనాడు కొన్నారు, ఈనాడు న్యూస్ పేపర్ కొన్నారు, దానిలో 12 pages ఉంది. ఓకేనా? అలాంటి న్యూస్ పేపర్స్ ఎన్ని? 11,980 కొన్నాడు. సో టోటల్గా ఎన్ని పేజెస్ ఉంది అని మీనింగ్. మీకు ఇది అర్థం కాలే కదా? దీన్ని ఇంకో రకంగా చూడండి, ఆలోచించాం. ఇప్పుడు ఒక చాక్లెట్ ఉంది 5 రూపీస్, మనకి 10 చాక్లెట్స్ కావాలి, అప్పుడు ఎంత అవుతుంది? 50 రూపీస్. అంటే ఏం చేస్తాము? ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం. 1 చాక్లెట్ కాస్ట్ ఇంటూ మనకి ఎన్ని చాక్లెట్లు కావాలో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఒక ఈనాడు పేపర్లో 12 పేజెస్ ఉంది, అలాంటివి ఎన్ని కావాలి మనకి? ఇన్ని పేపర్లు కావాలి. సో ఏం చేయాలి? మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుందాము. ఇక్కడ స్టెప్స్ ఏం రాయారో చూడండి. ఫస్ట్ ఏం ఇచ్చాడో అది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ 1 copy, ఇది ఓ కాపీ, ఈజ్ ఈక్వల్ టు 12 pages. నెంబర్ ఆఫ్ కాపీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11,980. సో నెంబర్ ఆఫ్ కాపీస్ చూడండి, నెంబర్ ఆఫ్ కాపీస్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్, 11,980 ఇంటూ 12. 12 టేబుల్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తాం. 12 రాలేదనుకోండి, ఫస్ట్ 2తో, 2 0s are 0, 2 8s are 16, 1 6, 2 9s are 18. ఇక్కడ 1 ఉంది కదా, 18 + 1 19, ఇక్కడ 1 ఉంది కాబట్టి 9. 12 1s are 2 1s are 2, 1 3, 2 1s are 2 ప్లస్ ఆల్రెడీ ఈ 1 అయిపోయింది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. సేమ్ ఒక ప్లేస్ వదిలేస్తాం, ఎందుకు? రెండో నెంబర్ వెళ్తాం కాబట్టి. సో 1 0s are 0, 1 8s are 8, 1 9s are 9, 1 1s are 1, 1 1s are 1. ఇలాంటి మల్టిప్లికేషన్స్ మీకు తెలియలేదనుకోండి, నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని మల్టిప్లికేషన్స్ చేసి ఉండాను. మీకు రైట్ సైడ్ టాప్లో మల్టిప్లికేషన్స్ అని కనిపించింది అంటే ఆ వీడియోని ప్లే చేసి చూడండి, మల్టిప్లికేషన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, చూడండి. ఇప్పుడు అడిషన్ చేస్తాం. 0 6 17 1 ఎంత? 13. సో ఎంత అవుతుంది? 4 1. ఇది ఆన్సర్. అయితే దాని ముందు రాయాలి. ఏం రాయాలి? ఇక్కడ హౌ మెనీ టోటల్ పేజెస్ అన్నాడు కాబట్టి మనం ఏం వేస్తాం? టోటల్ పేజెస్ ఆర్ ప్రింటెడ్ ఎవ్రీ డే ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ చూడండి 143,760. ఇది ఆన్సర్. అయితే కామాస్ పెట్టడం మోస్ట్ ఇంపార్టెంట్. 3 డిజిట్స్కి ముందు ఫస్ట్ కామా 1 2 3, నెక్స్ట్ 2 డిజిట్స్కి ముందు 1 కామా. చూడండి ఇది ఏమొచ్చింది? 1 4 43 760. ఇది వన్స్, ఇది థౌజండ్స్, ఇది ల్యాక్స్. సో 1,43,760 ఇలా చదవాలి. ఓకేనా? ఇది చదివేదానికి నేను రాశాను అంతే. మనకు ఆన్సర్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమిచ్చాడు? ఎగ్జాంపుల్ 4th క్వశ్చను, ద నెంబర్ ఆఫ్ షీట్స్ ఆఫ్ పేపర్ అవైలబుల్ ఫర్ మేకింగ్ నోట్బుక్స్ ఈజ్ 75,000. ఈచ్ షీట్ మేక్స్ 8 pages of a notebook. Each notebook contains 200 pages.
హౌ మెనీ నోట్బుక్స్ కెన్ మేడ్ ఫ్రమ్ ది పేపర్స్ అవైలబుల్. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాల కదా. ముందు ఈ క్వశ్చన్ మీకు అర్థం చేసుకోవడానికి ఫస్ట్ రఫ్ వర్క్ చేసుకోవాలి. అంటే మనం రఫ్గా ఏడన్నా వేసుకోవాలి. అంటే ఊరికే లెక్క వేయడం అంటాం రఫ్ వర్క్ అంటే. ఊరికే మనకి తోచినట్లు మనకి ఏం అర్థమైందో దాన్ని పెడతాం పేపర్ మీద. ఫస్ట్ చూడండి ఎంత ఉంది వాళ్ళ దగ్గర. 750 షీట్స్ ఉంది, అవునా. ఇది షీట్స్. తర్వాత ఏమి ఇచ్చాడు, ఈచ్ షీట్ అంటే 1 షీట్. ఎన్ని పేజెస్, 8 పేజెస్. 1 షీట్ 8 పేజెస్ అంటే ఇప్పుడు ఏమి టోటల్ పేజెస్ ఏమవుద్ది, 2 మల్టిప్లికేషనే కదా. సో టోటల్ షీట్స్ లేదా టోటల్ పేజెస్ అని మనం రాసుకోవచ్చు. మనకి నచ్చినట్టు మనం రాసుకోవచ్చు. 8 పేజెస్ అన్నాం కాబట్టి షీట్స్ తీసేసి పేజెస్ రాస్తాం, ఓకేనా. అప్పుడు ఏమి 75,000 ఇంటూ 8. సో మల్టిప్లికేషన్ చేద్దాం. 0 0 జా 0, 8 0 జా 0, 8 0 జా 0, 8 5 జా 40, 4 0, 8 7 జా 56. ఈ రెండు యాడ్ చేస్తే 60. కామాస్ పెడదాం. 1 2 3 ముందు కామా 2 డిజిట్స్ ముందు 6 lakhs వచ్చింది. తర్వాత ఏమన్నాడు, ఈచ్ నోట్బుక్ కంటైన్స్ 200 పేజెస్. ఈచ్ అంటే 1 నోట్బుక్ ఎంత, 200 పేజెస్. ఇప్పుడు వారు కనుక్కోమనింది హౌ మెనీ నోట్బుక్స్. ఇదంతా రఫ్ వర్క్ అన్నమాట. హౌ మెనీ నోట్బుక్స్ ఇది మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ మీకేం అర్థమైంది, కాసేపు నోట్బుక్స్ పక్క ఇది వాడు ఇచ్చిందనమాట. అంటే ఏమి, ఇన్ని పేజెస్ ఉన్నాయి చూడండి. టోటల్ పేజెస్ అంటే ఇన్ని పేపర్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక బుక్లో ఎన్ని పేజెస్ ఉంది, 200 పేజెస్. సో ఇలాంటి నోట్బుక్స్ ఎన్ని కావాలి అని వాడు అడిగింది. ఇది రఫ్ వర్క్ అనమాట. ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం స్టెప్స్ రాస్తాం, ఓకే. ఇప్పుడు స్టెప్స్ రాసి మనం లెక్క చూద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఏం రాసాం, షీట్ గురించి కదా రాసాము. సో ఫస్ట్ మనం షీట్ గురించి రాయాలి. అంటే చూడండి పక్కన రాస్తాను. ఇది మన అసలు లెక్క. నెంబర్ ఆఫ్ షీట్స్ క్లీన్గా నీట్గా రాయాలి. క్వశ్చన్లో ఉండే విధంగానే రాస్తుంటాం, మీకు ఇంకా ఈజీగా రావాలని. నెంబర్ ఆఫ్ షీట్స్ ఈజ్ ఈక్వల్ టు 75,000, ఓకేనా. నెక్స్ట్ ఏమి, 1 షీట్ అంటే ఏమి, ఈచ్ షీట్ కదా. కాబట్టి ఈచ్ షీట్ బ్రాకెట్లో కావాలంటే 1 షీట్ అని రాసుకుందాం. ఎంత, 8 పేజెస్. నెక్స్ట్ ఏమి, టోటల్ పేజెస్, టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. చూడండి ఇక్కడ NO చుక్క పెట్టి OF అంటే నెంబర్ ఆఫ్ మీనింగ్, ఓకేనా. నెంబర్ ఆఫ్ని షార్ట్ ఫామ్లో రాస్తాం చాలామంది. అయితే మీరు ఇలా రాసినా ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు 6th క్లాసే కాబట్టి ఇలా ఫుల్గా రాసుకోండి. ఎక్కడన్నా నెంబర్ ఆఫ్ అని ఇలా నేను రాశానంటే ఇలా పూర్తిగా రాసుకోండి, అది ఇంపార్టెంట్. సో ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లికేషన్ 75,000 ఇంటూ 8. ఇప్పుడు డైరెక్ట్ ఈ మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ ఉంది కదా ఎంత, 6 lakhs. అది ఎత్తి ఇక్కడ వేసేద్దాం. కానీ నోట్బుక్లో ఇక్కడ రఫ్లో ఈ మల్టిప్లికేషన్ ఈ సైడ్ ఉండాలి ఖచ్చితంగా. నేను పక్కగా వేసుకున్నా, ఎందుకంటే వీడియో చేయడానికి ఈజీగా కోసం నేను పక్కగా వేసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వేసుకుంటే మొత్తం లెక్క ప్రాబ్లం మీకు కనిపించదు. నెక్స్ట్ ఏం చేసాము చూడండి, 1 నోట్బుక్ ఈజ్ ఈక్వల్ టు 200 పేజెస్ అని రాసుకున్నాం. అదే రాద్దాం. 1 నోట్బుక్ ఈజ్ ఈక్వల్ టు 200 పేజెస్. ఇది కూడా పేజెసే కదా, 6 lakhs పేజెస్. సో చూడండి రెండు ఒకే విధంగా ఉంది.
మనం టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి కావాలి. అప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేసుకోవాలి. 6 lakhsని ఇది కూడా నేను రఫ్లోనే చేస్తాను చూడండి. 200తో డివిజన్, 200 టేబుల్, 200 1s are 200, 200 2s are 400, 200 3s are 600. ఇక్కడ ఉంది కదా, సో 3s are 600. ఎంత వస్తుంది, 0. ఓకేనా. నెక్స్ట్ ఒక నెంబర్ డౌన్ చేసుకుంటాం. 0 వచ్చింది వెంటనే డౌన్ చేసుకోకూడదు, మళ్ళీ ఇక్కడ 0 లేదు కదా అనుకోకూడదు. ఒక నెంబర్ డౌన్ చేసుకున్నామంటే వెంటనే మల్టిప్లికేషన్ చేయాలి. ఎప్పుడు వస్తుంది 0, 200 టేబుల్లో నేను చెప్తా చూడండి. 200 zeros are 200. సో ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకొని సబ్ట్రాక్షన్ చేస్తాం. 0 - 0 0. సో తర్వాత ఏమవుద్ది, ఇంకో 0 డౌన్ అవుతుంది. డౌన్ అయ్యి మళ్ళీ 2 zeros are 0. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0. మళ్ళీ ఇంకో 0 డౌన్, ఈ 0 ఇక్కడికి డౌన్ అయింది, ఇది ఇక్కడికి డౌన్ అయింది. సో మళ్ళీ 0 0. ఇలా ఇచ్చు. లేదా మనకి ఇక్కడికి 300 వచ్చింది కదా, ఇక్కడ 3 zeros మిగిలిపోయింది కదా, ఆ 0s ఎత్తి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా ఎట్లా ఇక్కడ ఉండేవి ఇక్కడ వేసుకుంటామంటే ఓన్లీ 0s మాత్రమే మిగలాలి, ఆ టైంలోనే వేయాలి. నెంబర్స్ మిగిలితే వేయకూడదు, తప్పు. అప్పుడు ఇలాగే చేసుకుంటా పోవాలి. ఓకేనా. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 3000. అదే మన ఆన్సర్. దేర్ఫోర్ లాస్ట్లో ఏమి ఇచ్చాడు, హౌ మెనీ నోట్బుక్స్. దేర్ఫోర్ ఎన్ని నోట్బుక్స్, 3000 ఇచ్చాడు కాబట్టి 3000 notebooks can be made from the given paper. చూడండి, ఈ స్టెప్పులంతా నేను మొత్తం క్వశ్చన్లో ఉండేవే రాశా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈచ్ షీట్, టోటల్ నెంబర్ ఆఫ్ షీట్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్, ఇది ఒక్కటి మనం ఓన్గా రాసాం. తర్వాత 1 notebook ఇక్కడ ఉంది చూడండి. తర్వాత 3000 ఉందా, ఇక్కడ హౌ మెనీ ఉంది, దాన్ని తీసేసి 3000 పెట్టి ఇంకా రాసామంటే సరిపోద్ది. చూడండి బాగా గమనించండి. నోట్బుక్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ది గివెన్ పేపర్. నోట్బుక్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ది పేపర్ అని ఉంది. పేపర్కి ముందు గివెన్ పేపర్, వాడు ఇస్తేనే కదా పేపర్ మనకు వస్తుంది, కాబట్టి గివెన్ పేపర్. ఈ విధంగా మనం ఈ ఆన్సర్ని కంప్లీట్ చేస్తాం. ఓకేనా. సో ఈ విధంగా మీకు ప్రతి ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉండేవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, మీరు చూసిన ప్రతి వీడియోని లైక్ చేయడం. ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్.